నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే విషయం గురించి మాట్లాడుకుంటుంది. అదేంటంటారా? అదేనండి, తాజాగా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగిన ఓ వివాహం గురించి. అసలు ఎవరిది ఆ వివాహం, ఎందుకు ప్రపంచం మొత్తం ఆ వివాహం గురించే మాట్లాడుకుంటుందో ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ లోని ఉదయపూర్ వేదికగా నవంబర్ 21, 22 తేదీల్లో ఇండో అమెరికన్ కుటుంబం రాయల్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడితో సహా 40 దేశాల విఐపీల రాకతో ఈ పెళ్లి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ వధువు తండ్రి మరెవరూ కాదండి, అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఇంజినెస్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ మరియు సిఇఓ రాజు మంతెన. 2017 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 28 కిలోల బరువున్న సహస్రనామ మాల, అదే 1008 బంగారు నాణాలతో తయారు చేసిన దండ విరాళంగా ఇచ్చిన జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన వ్యక్తి ఆయనే. ప్రస్తుతం ఉదయపూర్ లో తన కుమార్తె నేత్రా మంతెన వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన కారణంగా రాజు మంతెన ప్రస్తుతం మీడియా మరియు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన బిలియనర్ రామరాజు తన కుమార్తె నేత్రా మంతెనకు అమెరికాకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ వంశీ గాదిరాజుకు ఇచ్చి రాజస్థాన్ లోని ఉదయపూర్ లీలా ప్యాలెస్ లో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి అమెరికా ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, భారీ నెట్వర్క్ ఉన్న విఐపీలు విచ్చేశారు. ఇక పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ తో పాటు బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ లతో సహా దాదాపు సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. ఉదయపూర్ విద్యుత్ దీపాల వెలుగులతో దగదగ మెరిసింది. ప్యాలెస్ తో పాటు సిటీని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అంబానీ కొడుకు వివాహం తరువాత భారత్ లో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లి ఇదే కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా ఈ వివాహం ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు.